గుడ్ బ్యాడ్ అగ్లీ రివ్యూ. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇంటికొచ్చా 2 టైల్‌నర్ టక టక ఏసి కొంచెం సెట్ అయింది. హలో గైస్, వెల్కమ్ టు పిల్ బడ్జెట్ డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అసలు 7 సబ్స్క్రైబర్స్, ఇంకా 8 వచ్చాం. సో హ్యాపీ. కానీ ఇంకా 100 రావాలి, 100K రావాలి. సో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా అంటే బాగానే ఉంది. ఆయనతో కొంచెం జోక్ లాగా చేశా, కానీ ఇఫ్ యూ గో విత్ ఫ్రెండ్స్ ఐ థింక్ ఫిల్మ్ బాగానే ఉంటుంది అని నా ఫీలింగ్. పాజిటివ్స్ ముందు అజిత్ గారు, ఈ ఫిల్మ్ ఆయనకి చాలా సూట్ అయింది. అసలు కొంచెం నేను ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఒక క్రింజ్ క్యారెక్టర్ లాగా ఉందని నా ఫీలింగ్, కానీ మూవీలో కొంచెం ఫన్గా వెళ్ళింది. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే క్రింజ్ కాదు, కానీ కొన్ని క్రింజ్ డైలాగ్స్ ఉండొచ్చు, కానీ జస్ట్ ఫన్. ఆయన అసలు స్క్రీన్ మీద లేదంటే అసలు తప్పించు నా ఫీలింగ్. ఐ లైక్ దిస్ క్యారెక్టర్. ఆయన ఒక పాజిటివ్. నెక్స్ట్ పాజిటివ్, ఎలివేషన్ సీన్స్. చాలా ఇల్లాజికల్ సీన్స్. అంటే ఈ ఫ్రంట్, ఆ ఫ్లిప్, ఈ బ్యాక్ ఫ్లిప్, అక్కడ గన్ షూట్, ఇక్కడ గన్ షూట్, ఇల్లాజికల్ సీన్స్. లాజిక్లెస్ సినిమా నిజంగా చెప్పాలంటే. కానీ ఈ ఎలివేషన్ సీన్స్ చాలా ఫన్ జనరేట్ అయింది. అసలు నేను ఒక బ్యాచ్తో వెళ్ళా. సో మా ఫ్రెండ్స్ అసలు అరిచి చాలా రచ్చ చేసాం. అసలు ఎవరో థియేటర్ సీట్స్ ఎక్కి కొంచెం డ్యాన్స్ చేసి ఒక సాంగ్లో రచ్చ చేసాం సినిమాలో. సో నాకు నచ్చింది, ఆ అట్మాస్ఫియర్ నచ్చింది. సో దానికేమో కొంచెం పాజిటివ్స్, కానీ ఈ ఎలివేషన్ సీన్స్తో అసలు హైప్ ఇస్తారు. ఆ బీజిఎం నా థియేటర్ అసలు స్పీకర్స్ ఎందుకో కొంచెం లౌడ్గా ఉన్నాయి. సో ఆ బీజిఎం ఓకే, కానీ ఆ ఎలివేషన్ సీన్స్ ఇంకా నా ఫ్రెండ్స్తో బాగానే సూట్ అయింది అజిత్ గారికి నా ఫీల్. ఇంకా నెగిటివ్స్, ఈ సినిమాకి ఫన్గా వెళ్తే ఆ నెగిటివ్స్ అంత కనపడవు, కానీ రివ్యూవర్ కదా సో చెప్పాలి. ఫస్ట్ నెగిటివ్, ఎమోషన్. ఒక ఎమోషన్ నాకు ఫీల్ అవ్వలేదు సినిమాలో. అసలు బేసిక్ స్టోరీ నేను స్పాయిలర్ లేకుండా చెప్తా. రిటైర్డ్ గ్యాంగ్స్టర్ మళ్ళీ ఏమో సినారియో వల్ల బ్యాక్ ఇన్ ద గేమ్ వస్తారు, గ్యాంగ్స్టర్ గేమ్. సో ఆ సినారియో ఎమోషన్గా ట్రై చేశారు, కానీ నాకు అసలు ఫీలే రాలేదు. సో తొందరగా హైపు, యాక్షన్ కావాలి అన్న నా ఫీల్. నెక్స్ట్ నెగిటివ్, అర్జున్ దాస్ గారు. డే అసలు ఆయన ఒక గుడ్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. ఆయన లుక్స్, ఆయన వాయిస్, ఆయన యాక్టింగ్ అసలు ఖైదీ సినిమాలో నాకు నచ్చారు, మాస్టర్ సినిమాలో నాకు నచ్చారు. తర్వాత బ్లడీ చాక్లెట్ ఏమో కొంచెం సోలో ఫిల్మ్ అయింది, అది కూడా నాకు నచ్చింది. అసలు ఈ ఫిల్మ్లో జోకర్ చేశారు, ఎందుకు అసలు చాలా డిసప్పాయింట్మెంట్. ఆల్రెడీ ఆ లుక్ నాకు నచ్చలేదు ఈ సినిమాలో, ఆ బ్లాండ్ హెయిర్తో. సరే యాక్టింగ్తో మేనేజ్ చేస్తామని అసలు జోకర్ చేశారు. నేనేం స్పాయిల్ చెప్పను, కానీ అంతే ఈ క్యారెక్టర్ కొంచెం డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ నెగిటివ్ కాదు, జస్ట్ ఓవరాల్ థాట్స్. సెకండ్ హాఫ్ అసలు ఫస్ట్ హాఫ్ చాలా ఫన్గా క్రేజీగా వెళ్ళింది. చెప్పాను కదా కొంచెం బ్యాచ్తో రచ్చ చేసాం, కానీ సెకండ్ హాఫ్తో ఈ సీన్కి రచ్చ చేయాలా నా ఫీలింగ్. అసలు ఈ సీన్కి అసలు నేను స్క్రీమ్ చేయాలా, చీర్ చేయాలా ఏమో నాకు తెలీదు. అసలు ఆ లైన్ ఉంటుంది కదా క్రేజీకి, ఆ సెకండ్ హాఫ్ లైన్ దాటి వెళ్తుంది. ఆపండ్రా నా ఫీలింగ్. అసలు ఎంత వెళ్ళాలా, ఇంకా స్టోరీ కొంచెం డ్రాగ్ అవుతుంది, అసలు ఎక్కడ ప్రోగ్రెస్ అవుతుంది. సో జస్ట్ మెయిన్ ఎలివేషన్ సీన్స్ సెకండ్ హాఫ్. సో ఓవరాల్ అజిత్ ఫ్యాన్స్కి ఇది ఒక సెలబ్రేషన్ నా ఫీలింగ్. అసలు డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ ఆయన చాలా బాగా చూపించారు అజిత్ గారిని, కొంచెం ఫన్గా క్రేజీగా. కానీ స్టోరీలా చూస్తే బుర్ర ఇంట్లో పెట్టుకొని వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అది నా ఫీలింగ్. ఈ సినిమాకి ఎంజాయ్ చేయండి. స్టోరీ లాజిక్స్ పక్కన పెట్టి జస్ట్ ఎంజాయ్ అజిత్ గారు ఇన్ హిజ్ ఎలివేషన్ సీన్స్. సో దాట్స్ ఇట్ గైస్. జాక్ టికెట్స్ బుక్ చేసుకున్నా, ఈ సినిమాకి ఎవరు రావట్లేదు. సో కొంచెం బాధేస్తుంది అసలు. ఆల్రెడీ రివ్యూ వస్తుంది, సో ఏమో బాగాలేదంట. చూస్తా కొంచెం గుండె మేనేజ్ చేసి. సో ఓవరాల్ దాట్స్ ఇట్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మీరు సినిమా చూస్తే ఎలా అనిపించింది. సో దాట్స్ గైస్. సీ యూ మ్యాక్స్ ఫ్రైడే లేకుంటే సాటర్డే. థ్యాంక్ యూ, బాయ్.